హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇది పొద్దున్నే కాదండి. ఇదైతే 9:30 ఆ టైంలో అయితే వంటైతే స్టార్ట్ చేశాను. ఈ పాటికే అంట్లు, బట్టలు అన్నీ చేయడం అయిపోయింది. మా బాబు టిఫిన్ చేసి స్కూలుకి కూడా వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి, నేను కూడా టిఫిన్ చేశాక ఈ వంటైతే స్టార్ట్ చేశాను. మా వారైతే కూరగాయలకి వెళ్ళారు. ఈ లోపల ఇంట్లో కొంచెం ఎండు మెత్తాళ్ళు ఉంటేను అవి ఒలుచుకున్నాననమాట. ఈ లోపల అవి నానతా ఉంటాయిలే అని చెప్పి శుభ్రంగా ఇవన్నీ తీసేసుకొని వాటర్ అయితే పట్టి పక్కనైతే పెట్టుకున్నాను. ఈ బియ్యం ఎప్పుడో పొద్దున్నే కడిగి నానబెట్టుకున్నాను. ఇంక ఇవైతే వెలిగించుకుంటున్నాను. అంట్లన్నీ తోమి బయట ఎండుతున్నాయి ఎండలో. ఇంక నేను కిందకెళ్ళి మూతలు అవన్నీ తెచ్చుకోవాలి. ఇక ఎందుకులే ఉన్నదే పెట్టేసేద్దాం, ఇన్నిసార్లు కిందకి పైకి ఎక్కడ తిరుగుతాంలే అని చెప్పి ఉన్న మూత పెట్టేశాను. ఇక్కడైతే మా వారు రావడం అయింది. త్వరగా అవ్వాలని చెప్పి ఉల్లిపాయ టమాటా అయితే కోసేసుకుంటున్నాను. ఇదైతే ఫాస్ట్గా అయిపోయింది. మళ్ళీ ఆయన హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతారు. అరగంటలో వంట అంటే కష్టం కాబట్టి కొంచెం టమాటాలే కోసేసి వాళ్ళిద్దరి కోసమే కర్రీ అయితే చేశాను అనమాట. ఎండు మెత్తళ్ళు వేసి అన్నం అయితే ఉడికిపోయిందండి. వంటే లేట్ అనుకుంటే ఈరోజు ఏందో నా ఫోన్ కూడా కలర్లు చేంజ్ అయ్యి చూపిస్తుంది. అసలు ఆ వంటగది ఏందో రెడ్ కలర్లో చూపిస్తుంది. మరి మా వాడు ఏ ఎఫెక్ట్లు కొట్టాడో ఏమో తెలియదు కానీ ఈరోజు అయితే ఫోన్ అసలు నేను కర్రీ తాలింపేసేటప్పుడు తీద్దామంటే బ్లాక్గా కనిపిస్తూ ఉంది. ఇక అందుకే ఇంక అదైతే స్కిప్ చేసేసి వచ్చినంత వాటికి ఈరోజు అయితే వీడియో తీశాను. ఫోన్ మరి ఏం కదిలిచ్చారో తెలియదు కానీ ఇక నాకైతే ఏమో అవన్నీ ఎలా మార్చాలో నాకైతే తెలియదు. ఇక సరే ఎట్టొకట ఏదో ఒకటైతే ట్రై చేసి మొత్తానికైతే ఇట్లా అయితే కనిపించింది వీడియో. ఇంకా అలానే తీసాను అనమాట. కూర తాలింపేసేటప్పుడు అయితే కారం వేసేటప్పుడు ఆ వీడియో అయితే లేదు. అదైతే పెట్టలేకపోయాను అనమాట. సరిగ్గా రాలేదు, బ్లాక్ కలర్లో వచ్చింది. ఇంక అందుకే తీసేసి ఇక్కడ నుంచి అయితే వీడియో పెట్టాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మా వారికి అయితే ఇవి బెల్లం దోశలండి. నిన్న వేసిన అట్టుపిండి కొంచెం ఉంటే దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని బెల్లం దోశలు అయితే వేసాను. చాలా స్మూత్గా భలే వచ్చినాయి. పిల్లోడు ఇష్టంగా తిన్నాడు. మా వారికి కూడా ఒక 2 దోశలు అయితే వేసి ఇచ్చాను. పిల్లోడికి కూడా బాక్స్ కట్టేశాను అనమాట. ఇంక నేను కూడా కాసేపు అట్లా రెస్ట్ చేసుకొని 4 గంటలకు అట్లా లేచాను. ఇక సాయంత్రం 4-4:30 టైంలో ఇక బట్టలన్నీ ఆరేసాను కదా, అవన్నీ ఎండిపోయినాయి. అవి మడతేస్తూ ఉండగానే మా హీరో అయితే వచ్చేసేసాడు. మమ్మీ నేను వచ్చేసా అనుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ బ్యాగ్ అయితే వెనకమాల గదిలో పెట్టేశాడు. ఏంటి ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అయితే రాలేదేంటి మమ్మీ అని నన్ను అడుగుతున్నాడు. యాక్చువల్గా అయితే నాకు అస్సలు గుర్తులేదు. ఈ మెసేజ్ లేదన్నా కూడా ఆయన ఫోన్కే వెళ్తాయి. నా ఫోన్ కన్నా వస్తే కొద్దిగా నేను చూసుకొని గుర్తుపెట్టుకొని వెళ్ళేదాన్ని. ఆయన కూడా ఇంటిమేట్ అయితే చేయలేదు నాకు. ఇంక వీడొచ్చి అందరు పేరెంట్స్ వచ్చారు, నువ్వు మాత్రమే రాలేదు. నాకు అసలు ఎంత బాధ వేసిందో. నువ్వు వచ్చినట్టయితే మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేదాన్నేగా మమ్మీ అని చెప్తున్నాడు. సరేలేరా సారీ రా అని చెప్పేసి ఇక బట్టలు అయితే మడత పెట్టేసేసి ఎవరి బట్టలు వాళ్ళ షెల్ఫ్లో పెట్టేశాను. ఇక ఈరోజు సర్దిన బట్టలు సాయంత్రం కదిలిస్తాడు స్నానం చేసి మళ్ళీ సర్దుకోవాలన్నమాట. అలా ఉంటుంది మా వాడితోటి. మార్నింగ్ మా వారు కూరగాయలు తెచ్చారు కదా, ఇంకా అవైతే సర్దుదామని చెప్పేసి కూర్చున్నాను. ఇక అన్ని కవర్లోనైతే పెట్టుకుంటున్నాను. కూరగాయలు ఇలా కవర్లలో కాకుండా చిన్న చిన్న బాక్సులు కంటైనర్ లాంటివి కొనాలి అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో, కానీ కుదరలేదు. మరి అది ఎప్పుడు కుదిరిద్దో చూడాలి. ఈయన కూరగాయలు తీసుకొస్తే 4 రోజులు సరిపోని తీసుకొస్తారు. 1 కేజీ 2 కేజీలు టమాటాలు, 1 పావు పచ్చిమిరకాయలు పైనే తీసుకొస్తారు. ఇంకేదన్నా 4-5 రకాల కూరగాయలు అయితే తీసుకొస్తారు. ఇంకా అవి నాకు 4-5 రోజులు వస్తాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఇన్ని కూరగాయలుకి పంపించేది ఎప్పుడంటే ఇంకా మళ్ళీ శుక్రవారమో ఎప్పుడో పంపిస్తాను. సోమవారం మార్నింగ్ తెస్తారు కూరగాయలు. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు వస్తాయి. ఇంకా శుక్రవారం రోజు మళ్ళీ కూరగాయలకి వెళ్తే శుక్ర శని వాడేస్తాను. మళ్ళీ ఆదివారం ఎట్లు నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ సోమవారం అనమాట. ఇక ఒక్కొక్కసారి అయితే ఆ వీక్ సరిపడు తీసుకొస్తారు కూరగాయలు. ఒక్కొక్కసారి మాత్రం 4 రకాలే తీసుకొస్తారు. ఇంకా ఆయనకి ఎలా అవైలబుల్గా ఉంటే అలా చూస్తారనమాట. ఇంకా మొత్తానికైతే కూరగాయలన్నీ కూడా ఇట్లా సర్దుకున్నాను. దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడైతే కాకరకాయ కారం చేయాలండి. ఇంకా ఉన్న కాడి నుంచి అవి అయితే పండిపోతూ ఉంటాయి కాబట్టి ఇక ఆ కాకరకాయలు అయితే ఈ పూట అయితే చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇక అదే ఉంటుంది. ఇంక విడి టైంలోనే చేసుకోవాలి. ఉదయం వంట టైంలో మళ్ళీ లేదంటే సాయంత్రం టైంలో అంటే కుదరదు. ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడే సాయంత్రం పూట కాకరకాయ కారం కానీ ఏదైనా చట్నీ, పచ్చిమిరపకాయల చట్నీ కానీ ఇట్లా ఖాళీ టైంలోనే నేను చేసుకుంటాను. అవైతే 2-3 రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి టైంలోనే చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మా వాడు డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడు. ఇంకా టిఫిన్ నేను వేస్తానంటే ఆగకుండా వాడే ఉప్పు కలుపుకొని ఇంత చాలా అంత చాలా అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. వద్దులే ఆగరు ఒక 10 నిమిషాలు అంటే వాడు ఆగుతాడా? వాడు అస్సలు ఆగడు. ఇక్కడైతే నా కూరగాయలు సర్దుకోవడం అయిపోయింది. ఇక మా వాడు కొంచెం ఉప్పేసాడు కదా, సరిపోదులేరా ఇంకొంచెం వేయరా అంటే
ఇంకొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు చూడండి ఎన్ని పోసాడు. అది సరిపోయిద్దంట దాంట్లోకి. నేను ఇంకా వస్తానుండు అంటే ఆకుండా ఆ పని చేస్తున్నాడు. ఇక ఇంకైతే కొంచెం నీళ్లు తీసుకొని రా అంటే వాడు కొద్దిగా నీళ్ళు తీసుకొస్తే ఇక పోసిచ్చాను. వాడే కలిపి పోసుకుంటానని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళాడు. చూడాలి అసలు ఏం చేస్తున్నాడు అనేది. ఇక వీడన్ని సొంత ప్రయత్నాలు చేయడం ఎక్కువ అనమాట. కానీ పాపం నాకైతే ఏ పని ఉంచలేండి, వాడి పని వాడే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాను కదా కాకరకాయ కారం అయితే చేయాలని. ఇంకేవైతే 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని కారానికి అయితే సిద్ధపడుతున్నానండి. ఇక నేనైతే పైన ఉన్న పొట్టు అయితే అసలు తీయను, ఇలానే కట్ చేసుకుంటాను. కొంచెం చిన్న సైజు కాయలు అయితేనేమో 2 ముక్కలు, కొద్దిగా పెద్ద కాయ అయితే మాత్రం 4-5 ముక్కల్లా కట్ చేసుకుంటాను. ఒక్కోసారి చిన్న కాయలు తీసుకొస్తారు ఈయన, మరి చిన్న కాయలు అయితే కాయ వేపేస్తాను. అలా వేపుకున్నా కానీ చాలా బాగుంటుంది. కాకరకాయ కారం కూడా ఇంట్లో బాగానే తింటారులేండి పిల్లలు, కాకపోతే నా కోసమనే ఎక్కువ తీసుకొస్తారు కాకరకాయలు. ఇక నేనే ఎక్కువగా తింటాను. కాకరకాయ కారం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంక ఈ కారం అయితే చేసుకొని ఇక డబ్బాలో పెడితే ఒక వారం ఉంటుంది మా ఇంట్లోనైతే ఖచ్చితంగా. లాస్ట్ వీక్ ఇట్లాగా కాకరకాయలు తీసుకొస్తే చేద్దాంలే అని చెప్పి ఇదిగో బద్ధకంగా ఉండేసరికి అవి కాస్త పండిపోయినాయి 4 కాయలు. ఇక 4 కాయలు ఉంటే దాన్ని అయితే పులుసు పెట్టింది మా తోడు కోడలు. ఇక దానికి ఇస్తే అదే చక్కగా కాకరకాయ పులుసులాగా పెట్టించింది. ఇంక ఇద్దరం చెరుకు కొంచెం వేసుకుని తిన్నాం. ఈసారి అలా వేస్ట్ చేయడం ఇష్టం లేక ముందే కారం అయితే చేసి ఒక డబ్బాలను అయితే పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. మా వాడు చూసారా ఇక్కడ దోశలు వేస్తున్నాడు. స్టవ్ అందలేదని కింద ఒక స్టూల్ అయితే వేసుకొని దోశలు అయితే పోస్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి. బాగానే వస్తున్నాయా దోశలు? సూపర్. ఇదిగో అదే దోశ. ఓ పర్లేదు బాగానే పోసుకున్నావే. దోశలు పోసుకొని లాస్ట్ దోశ పెనం మీద ఇట్లా వదిలేసి వెళ్ళాడు. ఇక మళ్ళీ నేను గ్యాస్ వెలిగించి ఆ దోశ కూడా కాల్చి కొంచెం ఆయిల్ వేసి ఇక వాడికి ఆ దోశ అయితే ఇచ్చాను. గ్యాస్ అంతా తర్వాత చేసాడండి. ఒకసారి అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కాకరకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా, అదే ఫ్రై చేసుకుందామని ఇక్కడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని దాంట్లోకి అయితే కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకున్నాను అనమాట. సిమ్లో కూడా కాదులేండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి కదా. అవి కొంచెం కండబట్టి ఉన్నాయి కాయలు, వేగడానికి కొంచెం టైం పడతాయి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. ఇంక ఇవైతే పొయ్యి మీద వేగుతూ ఉంటాయి. ఇంక ఈ లోపల నేను ఇందాక సర్దుకున్నాను కదా కూరగాయలు, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక మళ్ళీ అవి అక్కడే ఉంటే మళ్ళీ ఒక అడ్డం ఇంక సర్దుకున్నాను అనుకోండి ఒక పని అయితే అయిపోయిద్ది. ఇక అందుకని కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లోనైతే సర్దేసుకున్నాను. ఇంకా మా వాడికి అయితే హోంవర్క్ చేయించాలి. కాకరకాయలు అయితే సిమ్లో పడేసి వదిలేశాను. ఇంక ఈ లోపల మా వాడి చేత వర్క్ కూడా చేయించాను. ఇంక ఇంటికి ముందు ఇట్లా కూర్చొని పిల్లలందరూ, సందులో కూడా 4-5 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మా ఇంటి ముందే కూర్చొని చక్కగా హోంవర్క్ అయితే కలిసి చక్కగా చేసుకుంటారు. నానిగడికి నాతో అస్సలు పని లేదండి, వాడి వర్క్ వాడే చేసుకుంటాడు. ఏదన్నా అర్థం కాకపోతే అప్పుడు వచ్చి అడుగుతాడు, కానీ ఇక నేను చెప్పాలి చేయాలని ఉండదనమాట. కంప్లీట్ అయితే అయిపోయింది హోంవర్క్. ఈ లోపల తాలింపు దినుసులు లేవని మా వాడి చేత ఒక 5 రూపాయల ప్యాకెట్ తాలింపు దినుసులు అయితే తెప్పించుకొని ఈ కాకరకాయ కారంలో వేసాను. ఇవి లేకపోతే అసలు బాగోదండి. కాకరకాయల కారంలో తాలింపు దినుసులు వేసుకొని అవి పంట కింద తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇదైతే పక్కన పెట్టేసి వేసుకున్నాను కాకరకాయల కారము వేరే పొయ్యి మీద. ఈ లోపల చట్నీ అయితే చేస్తాను. ఎటు ఖాళీగానే ఉన్నాను కదా, ఇంకా రేపు బెండకాయ కూరతో పాటు టమాటా చట్నీ ఖచ్చితంగా చేయాలి. ఇంకా అదేదో ఈ నైటే చేసి పెట్టుకుంటే తెల్లారి కొంచెం పని తగ్గిద్దిలే అని చెప్పి ఇంక ఇప్పుడే టమాటా పచ్చడి కూడా చేసుకుంటున్నాను. ఇక 4 టమాటాలు, 4 వంకాయలు, ఈ మా చెట్టు వంకాయలేనండి. చెట్టుకి నాకు అవసరమైనప్పుడల్లా 4 కాయలు అయితే కాస్తున్నాయి. చక్కగా అవి కోసుకొని పచ్చడిలోనైతే వేసుకుంటాను. అలాగే 4 బెండకాయలు వేసాను, 2 దొండకాయలు వేసాను. పచ్చడి అయితే బాగుంటుంది, వేసుకుంటే మంటగా ఉండదు అనమాట. అందుకే ఇంక 4-5 రకాల కూరగాయలు అయితే వేసుకున్నాను. ఇక్కడ పచ్చడి కూడా పొయ్యి మీద పెట్టుకొని మా వాడి దగ్గరికి అయితే వెళ్ళాను. అసలు మా వాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి. మా వాడైతే హోంవర్క్ కంప్లీట్ చేశాడు కదా, ఇక ఆడుతున్నాడు. మరి ఇంకో పక్క కాకరకాయలు పెట్టాను కదా, అవి కూడా చక్కగా వేగిపోయినాయి. వాటిలోకి అయితే కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎండుమిరగాయలు అయితే ఒలుచుకొని ఒక జార్లోకి అయితే వేసేసుకొని ఒక చిన్నులపై కూడా వేసాను అనమాట. పెద్ద వేసానండి చిన్నులపై, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అన్నారు కదా చిన్నులపై అని చెప్పి చిన్నులపై ఈ మధ్య ఎక్కువ వాడుకుంటున్నాను. ఇక చిన్నులపై కూడా వేసేసి ఇదైతే మిక్సీ పట్టుకున్నాను. కొంచెం అయితే ఉప్పు వేసుకొని, మామూలుగా అయితే గుడ్డుగారం కూడా వేస్తారు, కానీ ఇట్లా ఎండుమిరపకాయలతో వేసుకొని చేసుకుంటే కాకరకాయ కారం బాగుంటుంది. ఇక టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని కొద్దిగా వేసాను.
కారం అయితే మిక్సీ పట్టుకున్నానండి. కచ్చాపచ్చగానే పట్టానులేండి, మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయలేదు. ఇంక ఈ పొడిని అయితే తీసుకెళ్ళి బాండీలోనైతే వేసాను. అది వేసినాక ఒక 5 నిమిషాలు అయితే మగ్గాలి. ఇక సిమ్లో పెట్టుకొని అయితే ఈ కారం అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు కూడా మగ్గనిచ్చి మూత అయితే పెట్టుకుంటే కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇట్లా డ్రైగా అయిపోయేదాకా వేయించుకున్నాను. అట్లా వేయించుకున్న తర్వాత సరిపోలేదని చెప్పి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పి మూత అయితే పెట్టేశాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా మొత్తం మగ్గిపోయినాయి. ఇంకొక 10 నిమిషాలు అయితే మగ్గాలి. టమాటా కొంచెం లావుగా కట్ చేశాను కదా, అందుకని కొంచెం టైం పట్టినట్టుంది. సన్నగా కట్ చేసినట్టయితే ఈ పాటికి అయిపోయి ఉండేది. ఇక పొద్దున్నీ అంట్లు కడిగానని చెప్పాను కదా, చక్కగా ఆరిపోయినాయి. ఇంక ఇవి కూడా అంట్లు స్టాండ్లో మొత్తం నీట్గా సర్దేసుకున్నాను. ఇంక ఇవి సర్దేసేసి ఈ టబ్బు కూడా బయటపడేసేసి ఇల్లు ఒక్కసారి క్లీన్గా ఊడ్చేసుకుంటే నా పని అయితే కంప్లీట్ అయిద్దండి. ఇప్పుడు టైం వచ్చి నేను అంట్లు సర్దేటప్పటికి 7:30 అట్లా అవుతుంది. ఇంకా అప్పటి వరకు కూడా పని చేస్తానే ఉన్నా. 4 గంటలకు మొదలు పెట్టాను. బట్టలు మడత పెట్టి, కూరగాయలు సర్ది, కాకరకాయ కారం చేసి, చట్నీకి కోసేసుకొని, పిల్లోడి చేత వర్క్ చేయించుకొని, ఇక ఇవంతా అయ్యేసరికి 7:30, 8 వస్తుంది. ఆ టైంలోనే ఇంక అంట్లన్నీ కూడా సర్దేసేసి ఇంకా టబ్బులో ఉన్న నీళ్ళని పారబోసుకొని ఆ టబ్బు అయితే తీసుకెళ్ళి బయట అయితే పెట్టేశాను. ఈ అంట్లన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వాడికైతే వేడి నీళ్ళు పెట్టాలి. ఒక ఆడి వస్తాడు, ఇక వేడి నీళ్ళు పెట్టలేదని అడుగుతాడు. ఇంకా మా చిన్నోడి కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేద్దామని చెప్పి ఇంకా వెళ్ళి వాడికి ఒక బకెట్ వేడి నీళ్ళు అయితే పెట్టేసి వచ్చాను. ఈ లోపల కొంచెం మగ్గిపోయినాయి ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా. దీనైతే పప్పు గుత్తితో రుబ్బుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో ఓపిక అనిపించలేదు. ఇక అందుకే మిక్సీలోనైతే వేసుకుంటున్నాను. ఇక మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే పచ్చడి బాగుంటుందిలే అని చిన్నులపై అయితే వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసానులేండి. ఇక వేసేసి ఇదైతే మిక్సీ పట్టుకున్నాను. పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంక ఈ పచ్చడి నాకు ఇవాళకి రేపటికి 2 రోజులు వస్తుందిలేండి. పచ్చడి మాత్రం కన్ఫర్మ్ అండి. మా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా పచ్చడి కంపల్సరీ చేయాలి. కూర కొంచెం వేసుకుంటారు, చట్నీ కూడా కొంచెం వేసుకుంటారు. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది వీళ్ళకి కూడా. నాకు కూడా కూరతో పాటు కొద్దిగా చట్నీ ఉండాలండి. అందుకే 2 రోజులకు ఒకసారి అయినా సరే పచ్చడి చేయాలి. 10:30 అయింది మా వారు వచ్చేసరికి. ఆయన వచ్చే లోపలే నేను చిన్నోడైతే ఫ్రెష్ అయిపోయి మేము అన్నం కూడా తినేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ మా వారు కూడా స్నానం చేసి వచ్చారు. ఆయన కోసమే టిఫిన్ వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఆయనకు కూడా అన్నం వండేసాను, కానీ ఎందుకో మా వారు నాకు అన్నం వద్దులే, నాకు 2 దోశలు చాలు అని చెప్పేసి అన్నారు. తినాలనిపించట్లేదేమోలే అని చెప్పి ఇక నేను కూడా ఆయన అడిగారని చెప్పి ఇంకా దోశలు అయితే వేసాను. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయండి, మొన్న ఒక 1/2 డజన్ దాకా తీసుకొచ్చి పెట్టారు. మార్నింగ్ కూడా ప్లెయిన్ దోశలే తిన్నారులే, ఇక ఎందుకు పాపం మళ్ళీ ప్లెయిన్ దోశలు ఎగ్ దోశలు వేద్దాంలే అని చెప్పి ఇక 2 ఎగ్ దోశలు అయితే మా వారికి వేసాను. ఇప్పుడు 11:15 అయిందండి. ఈ టైంకి తింటారండి డైలీ. ఎంత చెప్పినా కానీ షాప్ నుంచి రాగానే స్నానం చేసేసి ముందు ఏదైనా తినేయండి అని చెప్పినా కానీ అట్లా కుదరదు ఆయన. ఇక రావడంతోనే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి టీవీ పెట్టుకొని అయితే కూర్చుంటారు. ఒక అరగంట పాటు అయినా టీవీ చూడాల్సిందే. సరే పాపం పొద్దునంతా కష్టపడి వస్తారు, కాసేపే కదా ఈయనని చెప్పి ఇంక నేను మెదలుకొని ఉంటాను. కాకపోతే ఏంటంటే పెందలాడి తినేస్తే ఇంకే బాధ ఉండదు కదా, అందుకని ఎప్పుడో 11 గంటలు తింటే గ్యాస్ ట్రబుల్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది కాక ఇక మళ్ళీ పొద్దున్నే లెగవాలి ఎందుకని చెప్పి నేనైతే అంటాను. కానీ ఎప్పటికీ అట్లా చేయరు. రావాలి, అట్లా కూర్చొని ఒక అరగంట గంట అయినా కానీ టీవీ చూడాలి, అప్పుడే తింటారు. ఆయన తినేసరికి నైట్ ఎట్లేదన్నా కానీ ఖచ్చితంగా 11 అవుతుందండి. ఇంతే డైలీ 11 గంటల వరకు ఇక మెలుకుతో ఉండాల్సిందే కంపల్సరీ. నాతో పాటు నా చిన్నోడు కూడా నాతోనే పాటు అట్లానే ఉంటాడు. ఇక్కడైతే నేను దోశలు వేయడం అయిపోయింది. ఇందాక చట్నీ చేశాను కదా, పచ్చిమిరపకాయల చట్నీ, ఇంకా పచ్చడితోనైతే మా వారికి టిఫిన్ అయితే వేసిచ్చాను. ఈ వీడియో ఈ రోజుకైతే ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.